దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా దేవత దేవునికి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవజనులు అభిషక్తులు డాడీకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆత్మీయ తల్లి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చేరొచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా నేటి దినాన దేవుని యొక్క సన్నిధిలో మనందరూ కూడా ఈ విధంగా కలిసి ఈ విధంగా కూడుకుని దేవుని నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకే ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ దినము చూడలేనటువంటి బిడ్డలు ఎంతోమంది ఈ లోకం అనే కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దినాన దేవుని చేత దీవించబడి దేవుని చేత ఆశీర్వదించబడి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన దేవుని యొక్క మాటల చేత బలపరచబడ్డానికి దేవుడు మనకు కృపనిచ్చి నేటి దినాన సజీవులుగా దేవుడు మనల్ని ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి దేవుని యొక్క కృప లేకపోతే మనం ఒక్క క్షణము కూడా బ్రతకలేం. నేటి దినాన మనము బ్రతికి ఉన్నాము అని అంటే దానికి గల కారణము దేవుని యొక్క కృప. మనం నడవగలుగుతూ ఉన్నాము అని అంటే దేవుడు నడిపించడాన్ని బట్టి, ఈరోజు మనం చేయగలుగుతున్నాము అని అంటే దేవుడు మనకు తోడై ఉండడాన్ని బట్టే కానీ దీనిలో మన శక్తి కానీ మన జ్ఞానము కానీ ఎంత మాత్రము కానీ కాదు. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన దేవుని యొక్క వాక్యం కొరకు మనందరూ కూడా ఆశతో ఎదురు చూద్దాం. దేవుడు వినేటువంటి వారితో ప్రత్యేకమైన విధానంలో దేవుడు మాట్లాడతారు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. వినటువంటి వారితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడరు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం కొరకు దేవుని యొక్క మాటల కొరకు వేగిరపడేటువంటి వారిగా, దేవుని యొక్క మాటల కొరకు ఆసక్తి కలిగిన వారిగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉందాం. తప్పకుండా ఎవరైతే నేటి దినాన దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తూ దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు బిడ్డలతో మాట్లాడాలి, దేవుడు నా కుటుంబ ఆ పరిస్థితులకు అనుకూలంగా దేవుడు నాతో మాట్లాడాలి అని ఎందరైతే ఒక ప్రత్యేకమైన ఆశ కలిగి ఈ యొక్క ప్రత్యేకమైన దినాన ఎవరైతే సిద్ధపడి ఉంటారో తప్పకుండా దేవుడు వారితో మాట్లాడడానికి, వారి జీవితంలో కార్యములు చేయడానికి, వారు కలిగినటువంటి ప్రతి ప్రతికూల సమస్యల నుండి వారిని విడిపించడానికి ఒక శక్తివంతమైన వాక్కును దేవుడు తప్పకుండా మనకిస్తారు. దానిని బట్టి మనము దీవించబడి అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనము నేటి దినాన దేవుని యొక్క వాక్య ధ్యానాంశముగా మనం చదువుకుందాం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈసారి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంటునంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ ప్రత్యేకమైన దినాన ఈ యొక్క మాటలో నుండి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుచు ఉండగా వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సును ప్రభువా మాకు అందరికీ మీరు దయచేయండి. ఈ దూర ప్రాంతంలో ఉండి ప్రభు యొక్క కార్యక్రమం ఎవరైతే చూస్తూ ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాల్లో కూడా మీ యొక్క రక్షణ కార్యం మీరు జరిగించండి.
ఈ స్థలంలో పని చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవాది శక్తులను, దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అయా నీ ఆత్మ నడిపింపును, అయా నీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభు ఈ స్థలం ముందు మీరు ఉంచి నీవే మహిమ పొందుకు మనం ప్రార్థన చేస్తూ అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వచ్చును నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యంలో నుండి కొంత సమయం మనం దేవుని యొక్క మాటలు విందాం. దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మాటల యొక్క భావం ఏంటనంటే, ఇక్కడ ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్నటువంటి ఆ వ్యక్తులను ఆకాశము నుండి క్రిందకు లాగి వాళ్ళను అణగద్రొక్కిందంట. ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్నటువంటి వారిని వెనుకకు లాగేసినవి ఏవి? ఆ ఆకాశ నక్షత్రాలుగా ఉండి వెలుగుతున్నటువంటి వారిని ఆ స్థానం నుండి క్రిందకు పడగొట్టి ఆ కాళ్ళ క్రింద అనగదొరుకుతున్నవి ఏవి అని మనం ఆలోచన చేస్తే, ఆ చదవబడిన వాక్యభాగంలో మనం చూసాము చిన్న కొమ్ము అనేటువంటి మాట. ఈ చిన్న కొమ్ము ఏం చేసింది అని అంటే, ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి వారిని క్రిందకు పడగొట్టేసింది. ఈ చిన్న కొమ్ము ఏం చేసిందనంటే, ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి వారిని క్రిందకు లాగి వారిని కాళ్ళతో అనగద్రొక్కేసింది. అంటే ఇక వారు మరలా ప్రకాశించకుండా, వారు మరలా ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉండకుండగా ఆ చిన్న కొమ్ములు వారిని ఏం చేశాయి? క్రిందకు లాగేసే వారిని క్రాళ్ళతో అనగదొక్కేసాయి. ఈ యొక్క చిన్న కొమ్ములు నేటి దినాన దేనికి సాదృశ్యం అని అంటే, ఆయా సమయాల్లో మన ఆత్మీయ జీవితాల్లో మనకు కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న బలహీనతలే నేటి దినాన ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి చిన్న కొమ్ములు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి, అది చిన్న కొమ్మే కావచ్చు, కానీ ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్నటువంటి ఆ వ్యక్తులను ఏం చేశాయి? వెనకకు లాగేశాయి, వారిని క్రాళ్ళ కింద అనగదొక్కేశాయి. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కూడా చిన్న బలహీనతలే కదా అని మనం ఉండనిస్తే, ఆ చిన్న బలహీనత ఏం చేయబోతుందో కానొక దినం అని అంటే, ఇంతవరకు నువ్వు ఏ వాక్యము విని ఏ మాటలను బట్టి నువ్వు ఒక్కొక్క రోజు అలా అభివృద్ధిలోనికి వచ్చి ఈరోజు ఎంత దీవెనైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో, ఎంత ఆశీర్వాదాన్ని అయితే నువ్వు పొందుకుని ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావో, ఈ స్థాయి నుండి ఈ స్థానము నుండి ఆ చిన్న బలహీనతలో నిన్నేం చేస్తాయి? క్రిందకు లాగేస్తాయి. ఏ బలహీనతల వలన ఈరోజు మనము ఆత్మీయతలో కొనసాగుతూ ఉన్నాం? ఏ బలహీనతలతో పిల్లరా, ఏ వీక్నెస్తో ఈరోజు మనం భక్తిని చేస్తూ ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న తప్పులే కదా అని వదిలేయడానికి వీల్లేదు, చిన్న పొరపాటే కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఈ చిన్న తప్పు ఒక చిన్న కొమ్ముకు సాదృశ్యం. ఈ చిన్న లోపం ఒక చిన్న కొమ్ముకు సాదృశ్యం. ఒక చిన్న బలహీనత ఈ యొక్క చిన్న కొమ్ముకు సాదృశ్యం. ఆ కొమ్ములు ఏం చేసే చూడండి, ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులను క్రిందకు లాగేసి కాళ్ళతో అనగదొక్కేసాయట. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేని చేత కానీ ఎవరి చేత కానీ అనగద్రొక్కబడకుండా ఉండాలి అని అంటే, నేటి దినాన మనలో ఏవి లోపముగా ఉన్నాయో, లేక మనలో ఏవి పొరపాట్లుగా మనకు అనిపిస్తూ ఉన్నాయో, ఏది తప్పుగా నీకు అనిపించిందో అది నేటి దినాన నువ్వు సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవునికి సాగులు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. చిన్న బలహీనతే కదా అని ఉండనివ్వద్దు, చిన్న లోపమే కదా అని ఏ లోపాన్ని కూడా, ఏ బలహీనతను కూడా, ఏ పొరపాటును కూడా నీ జీవితంలో దయచేసి ఎంత మాత్రము ఉండనివ్వద్దు. వీటిని ఉండనిస్తే ఒకానొక దినము ఇవి అలాగూ ఎదిగి పరిపక్వత చెంది నీ జీవితానికి ఒక గొప్ప నాశనాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో
దేవుడు నీ జీవితంలో లేక దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి నీ ప్రతి విధమైన బలహీనతను నేటి దినాన నువ్వేం చేయాలి, సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి చిన్న చిన్న తప్పులు, ప్రతి చిన్న చిన్న పొరపాట్లు అలవాటుగా కానీ బలహీనతగా కానీ మారాయి అంటే ఆ రోజు ఇక మన జీవితం నాశనము అయినట్టే. తప్పు అనంటే ఏదో ఒకసారి జరగచ్చు, పొరపాటు అయిపోయింది అని అంటే ఏదో ఒకసారి రెండుసార్లు, కానీ ప్రతిసారి నీ జీవితంలో ఆ జరిగిన తప్పే జరుగుతూ ఉంది, జరిగిన పొరపాటే జరుగుతూ ఉంది. ఆ బలహీనతే గత కొంతకాలంగా నీ జీవితంలో నీకు అలవాటుగా మారిపోయింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, ఏ పొరపాట్లు నీవు నీ జీవితంలో చేస్తున్నావు, ఏ తప్పులు నువ్వు నీ జీవితంలో కలిగి ఉన్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నువ్వు సరి చేయబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా చిన్న కొమ్మే కదా అని నువ్వు అనుకుంటే, చిన్న బలహీనతే కదా నువ్వు అనుకుంటే, చిన్న పొరపాటే కదా, చాలామంది చూడండి తప్పైపోయింది అని అంటారు కదా, ఈసారి ఏదో పొరపాటు జరిగిపోయింది అని అనుకుంటారు. ఏమండి, అలా అడుగుతూ క్షమాపణ అడుగుతూ ఉంటారు కొంతమంది, అలా అంటూ క్షమాపణ అడుగుతూ ఉంటారు కొంతమంది. అయితే ఒకసారి రెండు సార్లు, కానీ ప్రతిసారి పొరపాటు అయిపోయిందనే మాటే వాడతావా? ప్రతిసారి తప్పైపోయిందనే మాటే వాడతావా? ఏదో అనుకోకుండా జరిగిపోయిందనే మాట ప్రతిసారి వాడతావా? ఈరోజు నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా దేవుణ్ణి ఇలాగే నువ్వు ప్రార్థిస్తా ఉన్నావు. దేవునితో చెప్తున్నావు, అయ్యా నా జీవితంలో ఇంకెప్పుడూ తప్పు చేయనని, కానీ మరలా అదే తప్పు చేస్తే మరలా దేవుని సన్నిధికి వచ్చి ఈసారి మరలా క్రొత్తగా దేవా నన్ను క్షమించు, ఈసారి మరలా దేవా ఈ పొరపాటు విషయంలో నన్ను క్షమించు తండ్రి, ఈ దోషం విషయంలో నన్ను క్షమించు ప్రభువా. అంటే నీకేమైంది, తప్పు తర్వాత తప్పు చేయడం అలవాటైపోయి ఆ తప్పులే మరలా చేయడం నీకేమైపోయింది, అలవాటైపోయింది. ఈ యొక్క అలవాటును నువ్వు మార్చుకోలేకపోతున్నావు, ఇదే నీ బలహీనత. అందుకే నేను చెప్పాను ఇందాక, తప్పు అలవాటుకో కానీ తప్పు బలహీనతగా కానీ ఎప్పుడు మారకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు పాడైపోద్దానంటే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు దిగాలకు వచ్చేస్తుందనంటే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు పతనావస్థలోనికి దిగజారిపోద్ది అనంటే, తప్పును నువ్వెప్పుడు అలవాటుగా చేసుకుంటావో, తప్పుడు నువ్వెప్పుడు బలహీనతగా చేసుకుంటావో, అప్పుడు నీ జీవితం ఏం కాబోతా ఉంది, నాశనం కాబోతావు. ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న చిన్న బలహీనతలు మనల్ని ఎలా పాడు చేస్తాయి, చిన్న చిన్న బలహీనతలు మనల్ని ఎలా నాశనం చేయబోతూ ఉన్నాయి అనేటువంటి వాటిని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం తెలుసుకోగలిగితే తప్పకుండా రాబోతున్న దినాల్లోనైనా తప్పులను సవరించుకుని నిజంగా దేవుని సంతోషపెడుతూ జీవించడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము చూడొచ్చు, చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెడుతుంది కదా. చిన్న నిప్పు పెద్ద అడవిని ఏం చేస్తుంది, తగలబెట్టగలదు. అదేవిధంగా పిల్లరా, పులిసిన చిన్న ముద్ద పిండంతటిని కూడా ఏం చేస్తుంది, పాడు చేస్తుంది కదా. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడితే తైలం అంతా ఏమైపోద్ది, పాడైపోద్ది కదా. నేటి దినాన నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, చిన్న తప్పే అని నువ్వు అనుకుంటే చూడండి, ఆ చిన్న నిప్పు పెద్ద అడవిని ఎలాగైతే తగలబెట్టిందో, ఆ పులిసిన చిన్న ముద్ద పిండంతటిని కూడా ఎలాగైతే కలుషితం చేసి పాడు చేసిందో, ఒక శ్రేష్టమైనటువంటి ఆ తైలాన్ని పిల్లరా ఆ చచ్చిన ఈగలు ఎలాగైతే పాడు చేశాయో, నేటి దినాన నీ జీవితం కాలిపోవడానికి, నీ జీవితం అంతా కూడా కలుషితం అయిపోవడానికి, లేక నీ జీవితం పాడైపోవడానికి నేటి దినాన నీ జీవితంలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న తప్పులు చాలు, ఆ చిన్న చిన్న బలహీనతలు చాలు. ఆ చిన్న బలహీనతలే నిన్ను రాబోతున్న దినాల్లో ఏం చేయబోతా ఉన్నాయి, నాశనం చేయబోతా ఉన్నాయి. ఇందాక చదువుకున్నాం కదా, ఆ కొమ్ము, ఆ చిన్న కొమ్ము ఆకాశ నక్షత్రాలు ఉన్నటువంటి ఆ వ్యక్తులను లాగి ఏమండి క్రిందను పడవేసి వారిని కాళ్ళతో
అనగదొక్కేసాయట. ఒకవేళ ఇలాంటి నాశనం నీకు కానీ నీ కుటుంబానికి రాకుండా ఉండాలి అని అంటే నేటి దినాన కొన్ని విషయాలు నువ్వు వినడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా నీ జీవితం మారుతుందని దేవునికి సాకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో పిల్లరా, ఈ చిన్న చిన్న బలహీనతలే ఆకాశ నక్షత్రాలుగా ఉన్నటువంటి వారిని, లేక ఈ చిన్న చిన్న బలహీనతలు నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వారిని సైతం ఈ చిన్న చిన్న బలహీనతలు ఏం చేశాయట, వెనకకు లాగేసి వారిని కాళ్ళతో అనగదొక్కేసాయట. వారెవరో పిల్లరా, ఒక ముగ్గురు వ్యక్తులను నేటి దినాన మీ ముందుకు తీసుకొచ్చిన మాటల్ని ముగింపులను తీసుకువెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే సంసోను ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే సంసోనుకున్నంత బలము మరొకరు ఎవ్వరికి లేదు. అంతటి బలమును సంసోను దేవుని వలన పొందుకున్నాడు. అంతటి గొప్ప బలాఢ్యుడిగా అతడు బైబిల్లో పేరు తెచ్చుకున్నాడు. అయితే సంసోనుకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని చేయుటలో సంసోను పిల్లరా విఫలమయ్యాడు. దేవుడు చెప్పినటువంటి ఆ పని చేయుటలో అతడు ఫెయిల్ అయ్యాడు. తర్వాత జీవితం అంతా కూడా నాశనం చేసుకున్నటువంటి వాడిగా సంసోను మనకి బైబిల్లో కనిపిస్తాడు. అయితే ఈ యొక్క సంసోను అనేటువంటి మాటకు అర్థం సూర్యుడు అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సంసోను ఒక శక్తి కలిగిన వాడిగా, సంసోను పిల్లరా దేవుని యొక్క బలము కలిగిన వాడిగా అతడు జీవిస్తూ సూర్యుని వలె ప్రకాశిస్తున్న వాడిగా మనకి దేవుని యొక్క వాక్యంలో అతని జీవితం కనిపిస్తుంది. కానీ దేవుడు వద్దన్న జోలికి పోయి దేవుడు చెప్పినట్టుగా చేయక అతని జీవితం అంతా కూడా ఏమండి నాశనం వైపు అతడు నడిపించుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. అంటే సంసోనును అపవాది ఏం చేశాడు, ట్రాప్ చేశాడు. సంసోను పిల్లరా అపవాది తన యొక్క చెరువులకు తీసుకుని తన ప్రేరణతో సంసోను నడిపించి ఏమండి ఇక వెలగకుండగా ఆ ఆకాశములో ఒక జ్యోతి వలె సంసోను యొక్క జీవితం లేకుండగా అపవాది సమస్త విషయాల్లో కూడా నాశనం వైపు ఇతన్ని పురుకొల్పుతూ ప్రేరేపిస్తూ సంసోను జీవితాన్ని నాశనం చేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనుకు ఉన్నది ఏంటి అనంటే దేవుని బలము. సంసోనుకు లేనిది ఏంటి అనంటే దేవుని భయము. నేను అంటాను, సంసోను జీవితం నాశనం కావడానికి లేక సంసోను సూర్యుని వలె వెలిగేవాడు. ఈ యొక్క సంసోను పిల్లరా అంతగా దేవుని చేత దీవించబడి ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు. కానీ అలాంటి ఈ గొప్ప బలాఢ్యుడైనటువంటి ఈ సంసోను దేవుని బలాన్ని ఎలా కోల్పోయాడు అని మనం ఆలోచన చేస్తే అతనికి దేవుని అందరి భయము లేకపోవడాన్ని బట్టి. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పాలి సంసోను యొక్క బలహీనత ఏంటి అని అంటే దేవుని అందరి భయము లేకపోవడమే. ఇది సంసోను జీవితంలో చాలా నష్టం తీసుకొచ్చింది. సంసోను ఎక్కడ తప్పు చేశాడనంటే దేవుడు చూస్తున్నాడనే భయము అతడు కలిగి లేకపోవడమే అతని జీవితంలో అతనికి ఎలా మారింది, అది ఒక మైనస్గా మారింది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అన్ని విధాలుగా కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తూ నీకు దీవెనలు ఇస్తూ నీవు అడిగిందల్లా దేవుడు నీకు ఇస్తూ నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మారుస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు చేయడానికి అస్సలు వెనకాడట్లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం కూడా నీకు లేదు కొన్ని సందర్భాలు. గమనించండి, ఈరోజు ఒక చిన్న సీసీ కెమెరాయే ఎంతోమంది దొంగలను ఏం చేస్తుంది, పట్టేస్తుంది కదా. ఈరోజు సీసీ కెమెరా లేని షాప్ లేదండి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఇంటిలో సీసీ కెమెరా, షాప్లో సీసీ కెమెరా, ప్రతి చోట ఏమున్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇవి ఉండడం బట్టే నేటి దినాల్లో పిల్లరా ఎంతోమంది దొంగలు పోలీసుల చేతికి ఏమవుతున్నారు, చిక్కుతున్నారు. అంటే ఒక చిన్ని మెగాపిక్సెల్ ఉన్నటువంటి సీసీ కెమెరా, అతి తక్కువ మెగాపిక్సెల్ ఉన్నటువంటి సీసీ కెమెరాయే ఈరోజు ఎంతోమంది దొంగలను పట్టిస్తూ ఉంటే ఈరోజు ఈ యొక్క
భూప్రపంచాన్ని అంతటినీ కూడా చూడగలిగినటువంటి శక్తి దేవుని యొక్క కన్నులకు ఉంది. నీకు కళ్ళు ఇచ్చినవాడు ఆయనే. అయితే నీ కళ్ళు ఇచ్చిన దేవునికి కళ్ళు కనబడవా? ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఏ కంటితో అయితే చూస్తూ ఏ తప్పునైతే నువ్వు చేస్తా ఉన్నావో, నీ కళ్ళు ఇచ్చిన దేవునికి కళ్ళు లేవని మాత్రం నువ్వు అసలా అనుకోదు. దేవుడు చూస్తున్నాడు, నువ్వు చేస్తే ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు, ప్రతి ఒక్క పనిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క కన్నులకు మరుగై ఉన్నది ఏది లేదు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కళ్ళు గప్పి మనం ఏది చేయలేం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవునికి భయపడేవారిగా ఉండాలి. దేవునికి భయపడేటువంటి వారిగా లేకపోతే, దేవుడంటే భయం, దేవుని యొక్క సేవకుడు అంటే భయం, దేవుని యొక్క సన్నిధి అంటే భయము, దేవుని యొక్క వాక్యమునకు భయపడేటువంటి పరిస్థితి, ఇలాంటి భయము నీలో లేకపోతే నీ బలాన్ని దేవుడు నీకు ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. ఈరోజు ఆ బలము ప్లేస్లో నీకున్నటువంటి పరువు, ఆ బలము అనేటువంటి మాట దగ్గర నీకున్న పరపతి, ఆ బలం అనే మాట దగ్గర ఇంతవరకు నువ్వు సంపాదించినటువంటి ఆస్తి, ఆ బలం అనేటువంటి మాట దగ్గర నీ బంధువులు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు, నీ యొక్క శ్రేయోభిలాషులు, ఈరోజు నువ్వు దేన్ని చూచైతే ఎగిరెగిరి పడుతున్నావో, ఇదంతా కూడా నీ బలము అని అనుకుంటే, దేవునికి భయపడకపోవడాన్ని బట్టి సంసోనుకు దేవుడు ఏం దూరం చేశాడు? బలాన్ని దూరం చేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవునికి భయపడేవారిగా మనం లేకపోతే, ఇంతవరకు మనము దేవుని ద్వారా పొందుకున్న బలమంతా కూడా మనం ఏం చేస్తాం? కోల్పోతాం, పోగొట్టేసుకున్న వారం అవుతాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదికాండం దగ్గరికి మనం వస్తే అక్కడ చూడగలుగుతూ ఉంటాం. 3వ అధ్యాయము 10వ వచనంలో ఆదాము తప్పు చేసిన తర్వాత దేవునికి భయపడి దాక్కున్నవాడిగా అక్కడ మనకు కనిపిస్తాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినున్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నా. నేను ఆలోచన చేస్తే ఇక్కడ ఆదాము తప్పు చేసిన తర్వాత భయపడుతున్నాడు. కానీ ఈ భయము అనేది తప్పు చేయడానికి ముందు పడుంటే నిజంగా తప్పు చేయకుండా ఉండుండేవాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఏం జరుగుతుందంటే, తప్పు చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఏ భయం ఇది? దొరికేస్తామేమో అన్న భయం. ఏమంటే నేను చేస్తున్న ఆ తప్పు తెలిసిపోతుందేమో అన్న భయం, నేను చేసినటువంటి ఆ తప్పు నలుగురికి తెలిసిపోద్దేమో, లేకపోతే నేను బయటపడిపోతానేమో అనేటువంటి భయం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే మొదట లేని భయము తర్వాత కలిగిన ప్రయోజనం ఏది లేదు. సరే, ఇక్కడ ఆదాము భయపడుతున్నాడు. మొదట భయపడక ఏదో చేశాడు, కానీ తర్వాత భయపడ్డాడు కదా అని అనుకుని దేవుడు ఏమైనా ఏమండి ఆదామును క్షమించాడా? తన భార్యని దేవుడు క్షమించాడా? ఆ ఏదోను తోట నుండి ఆదామును హవ్వను కూడా దేవుడు ఏం చేశాడు? బయటకు నెట్టేశాడు. ఏదోను అన్న మాటకు అర్థం రమ్యమైనది అని అర్థం. ఒక రకంగా ఆలోచన చేస్తే ఆదాము తప్పు చేయడానికి ముందు భయపడకపోవడానికి బట్టి, దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా చేయడానికి భయపడకపోవడాన్ని బట్టి తన జీవితంలో ఒక గొప్ప ఆధిక్యతను అతడు పోగొట్టేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే దేవుడు చెప్పినట్టు ఆదాము చేసే విషయంలో అలా చేయకపోతే దేవుడు ఎక్కడ కోప్పడతాడో అని ఆదాము భయపడి ఉంటే బాగుండేది. సరే, తన భార్య హవ్వ ఏదో తప్పు చేసింది, ఆ మాట ఆదాముతో చెప్పి నీవు కూడా తిను అని అనినప్పుడు ఆదాము ఆ సందర్భంలో దేవుడు మనల్ని ఈ యొక్క పండు తినొద్దు అని చెప్పాడు కదా అని ఆదాము ఆ సమయంలో దేవుని మాటను మరొక్కసారి గుర్తు చేసి మనం అలా చేయొద్దు అని అనుంటే కొంతలో కొంతైనా దేవుని యొక్క ఆ శాపం లేక ఆ కోపం వారి పట్ల తగ్గుండేదేమో. కానీ ఆ సమయంలో వారు
తినవద్దన్న పండుని వారు తిన్నారు. దానికి గల కారణం వారికి దేవుడు అంటే భయం లేదు, దేవుడి మాట అంటే భయం లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నెట్టేశాడు. ఆ తోట ఏమైనా వారిద్దరూ కలిపి వేసుకున్నారా? ఏది లేదు. అక్కడ వారు కష్టపడాల్సిన అవసరతే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఆధిక్యత అండి! నిజంగా ఒక గొప్ప అర్హతను దేవుడు వారి ఇరుగురికి కూడా ఇచ్చాడు. మీరు గమనించండి, సంసోను దేవునికి భయపడలేదు కనుక దేవుడు సంసోనుకు బలాన్ని దూరం చేశాడు. ఆదాము హవ్వ దేవునికి భయపడలేదు కనుక ఆధిక్యతను అర్హతల్ని దేవుడి వరకు దూరం చేశాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, దేవునికి భయపడకపోతే మన జీవితంలో ఎన్ని నష్టాలు. నేటి దినాన ఏ ఆధిక్యతను నువ్వు కలిగి ఉన్నావో ఆధిక్యతను నువ్వు పోగొట్టేసుకోపోతా ఉన్నావు. జాగ్రత్త. కారణం ఏంటో తెలుసా? నీలో దేవునికి భయపడనటువంటి లక్షణం. దేవుడంటే భయం లేనటువంటి పరిస్థితి, దేవుని యొక్క వాక్యం అంటే భయం లేనటువంటి పరిస్థితి. దేవుడు అలాగే చెప్తాడు, దేవుని సేవకులు అలాగే చెప్తారు అనేటువంటి ఆ విధానంలోనే నీ యొక్క ఆలోచన ఉంటూ ఉంది. కానీ ఎంత మాత్రము దారికొచ్చే పరిస్థితి ఏది కనబడట్లేదు. ఎంత మాత్రము నీ లోపమును సవరించుకుని ఆ తప్పును సరిచేసుకునే పరిస్థితి ఏది కనిపించట్లేదు. దేవుని యొక్క సేవకుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సంసోను జీవితం నాశనం కావడానికి గల కారణం ఏంటి అంటే అతడు దేవునికి భయపడకపోవడాన్ని బట్టి. ఆదాము హవ్వలు వీరిరువురు కూడా ఆ యొక్క ఏదైనా తోట నుండి నెట్టివేయబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే వారు కూడా దేవునికి భయపడకపోవడాన్ని బట్టి. ఏం కోల్పోయారు వారు? అర్హత, ఆధిక్యత. ఎవరికి దేవుడు అది ఇవ్వలేదండి. ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి ఆలోచించి. నీ అర్హతను బట్ట అని అంటే నీకు ఏ అర్హతలు లేవు. ప్రభుత్వం కోరేటువంటి ఏ యొక్క క్వాలిఫికేషన్ నీలో లేదు. ఏ అర్హతలు నీకు లేకపోయినా, ఏ భాగ్యము నీకు లేకపోయినా, ఏది కూడా నోచుకోలేని స్థితిలో నీవు ఉన్న కొన్ని సందర్భాల్లో కొంతమంది పిలిచి నీకు అన్నీ ఇస్తున్నారు. కొంతమంది నిన్ను పిలిచి నీకు ప్రమోషన్ ఇస్తున్నారు. కొంతమంది నిన్ను పిలిచి నీ యొక్క స్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈరోజు మనుషులు ద్వారా నువ్వు ఇలాంటి దయను పొందుకుంటూ ఉంటే దేవుడైతే నీకు ఇంకనూ ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. ఏముందండి ఈరోజు మనలో? ఈ అర్హతను దేవుడు మనలో చూస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు? ఇంతగా దేవుడు మనల్ని ఎందుకు ఆయన తన కృపచేత నడిపిస్తూ ఉన్నాడు? ఏ రకంగా, ఏ యొక్క వేలో మనము దేవునికి పరిశుద్ధులుగా కనబడుతున్నాం? ఏ మార్గంలో మనము దేవునికి పిల్లలు యోగ్యులుగా కనబడుతున్నాం? దేవుడు కోరేటువంటి ఏ అర్హత మనలో అయినా దేవుడు నీకు ఏమిస్తున్నాడు? అర్హతలు ఇస్తున్నాడు. దేవునికి భయపడకుండా ఉంటామనా? దేవుని విడిచి తిరుగుతామనా? దేవుని యొక్క సన్నిధిని మర్చిపోతామనా? దేవుడు అంటే, దేవుని యొక్క వాక్యం అంటే ఏమండి భయం లేకుండా పిల్లరా విచ్చలవిడితనానికి అలవాటు పడతామనా? ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను సూర్యుడే, కానీ అతని జీవితం ఏమైపోయింది? ఆరిపోయింది. కారణం ఏంటో తెలుసా? అపవాది ప్రేరణకు పిల్లరా లొంగిపోయాడు. అపవాది ఏది చెబితే అది చేస్తూ వచ్చాడు. ఒక రకంగా ఆలోచన చేస్తే సంసోను దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయాడు. దేవుడు అప్పగించిన పనిని మర్చిపోయాడు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను మర్చిపోయాడు. సంసోను కూడా అనుకోలేదండి, ఇలా వెలుగుతున్న నేను అలా ఆత్మీయతలో కానీ అన్ని విషయాల్లో కానీ పడిపోతాడని ఎప్పుడు సంసోను కూడా అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదు. కానీ వెలుగుతున్నవాడు, ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆ సంసోను జీవితం ఏ విధంగా నాశనం అయిపోయిందో ఒకసారి ఆలోచించే. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో కూడా ఏ చిన్న బలహీనతకు కూడా నువ్వు అస్సలు ఎంత మాత్రం అవకాశము ఇవ్వద్దు. ఏ చిన్న బలహీనతకు నువ్వు ఒప్పుకోవద్దు. అపవాదికి నువ్వు చెప్పడం అలవాటు చేసుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది కొన్ని సందర్భంలో నీ యొక్క ఆలోచన విధానాన్ని చెడగొట్టడానికి కొన్ని అపవిత్రమైనవి నీ ముందు పెట్టి నిన్ను దారి తప్పించే ప్రయత్నము చేస్తాడు. నిన్ను దారి మళ్లించే ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్,
24 గంటల్లో సగం టైము అంతా కూడా నీ చేతిలో సెల్ ఫోనే ఉంటుంది. దాని అలా స్క్రోల్ చేస్తూ ఉంటావు. మొదట ఏదో చిన్న వీడియో వస్తుంది, చిన్న బిట్టే కదా అని అపవాది నేను ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. చూసే పర్లేదు, ఎవరు నిన్ను చూడరు, చిన్న బిట్టే కదా, మహా అయితే 30 సెకండ్స్, మహా అయితే 1 మినిట్ లోపే కదా, చిన్న జోకు అండి. కాబట్టి చూడు పర్లేదని అపవాది నేను ఏం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. ఏమంటే జాయిగా చూసేస్తావు. ఆ తర్వాత మరలా కొంత సమయం పోయిన తర్వాత అలా మరలా నువ్వు పైకి లేపుతూ ఉంటే, అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మరలా కింద ఏదో ఈసారి ఒక 5 నిమిషాలు ఒక మూవీలో ఒక ఫైటు, లేకపోతే ఆ మూవీలో బాగా ఏడ్పించేసే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసుకున్నటువంటి ఏదో ఒక చిన్న బిట్టో మళ్ళీ తగులుతుంది. మళ్ళీ వెంటనే అపవాది ఏమంటాడు, ఇందాక చిన్న షార్ట్ వీడియో చూస్తే తప్పులేదు, కానీ ఇప్పుడు ఈ 5 మినిట్స్ ఈ చిన్న ముక్క చూస్తే తప్పు వచ్చిందా, పర్లేదు చూడనంటే నువ్వు అనుకుంటావు, ఎలాగో మరి అమ్మ ఉంది, బయట చూస్తే అందరూ ఉన్నారు, నాతో చాలామంది ఉన్నారంటే పర్లేదు దుప్పట్లో అనేటి చూసే జాయిగా అని అపవాది నిన్ను జాయిగా ఏం చేస్తాడు, మరలా ప్రేరేపిస్తాడు. ఆ తర్వాత ఆ చిన్న షార్ట్ వీడియో కూడా చూసిన తర్వాత ఈసారి ఏమండి 2 గంటలు సినిమా అని ముందు పెడతాడు. పెట్టి ఇది కూడా చూసే పర్లే. దేవుడు ప్రతి సందర్భంలో నిన్నే చూస్తున్నాడా నువ్వు అనుకుంటున్నావా? ఈ భూమి మీద చాలామంది ఉన్నారు, దేవుడు వాళ్ళందరినీ కూడా చూడాలా, నిన్నే చూసుకుంటేమి ఉండడు. దేవుడు వాళ్ళందరినీ చూసే లోపల నువ్వు ఇది చూసే అంటాడు అంతే. ఈ లోపల నువ్వు ఏ మేడ మీదకి వెళ్ళి జాయిగా చూసేస్తావు. లేకపోతే చక్కగా డౌన్లోడ్ చేసి ముందు అలా పెట్టుకుని ఏ నైటు అందరూ పడుకున్నాక అప్పుడు ఇది బయట తీసి జాయిగా ఏమంటే 12 అయ్యేదాకా లేక 1 గంట అయ్యేదాకా చూసేస్తావు. ఆ తర్వాత ఈ ఆదివారం వస్తుంది, మాలాంటి సేవకులు ఎవరో కొంచెం బల్లగుద్ది గట్టిగా వాక్యం చెప్పిన తర్వాత నీకు అనిపిస్తుంది, ఈరోజు నుంచి అలాంటి పనులుగా మానేద్దాం. ఎందుకో చేయకూడదు అనుకుంటున్నాను కానీ ప్రతిసారి అలాగే చేస్తున్నాను. ఆ సినిమా పనులు వినకూడదు అనుకుంటున్నాను కానీ వినేస్తున్నాను. ఆ చిన్న చిన్న వీడియోలు చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను. వద్దు, ఇక ఈ రోజు నుంచి అలాంటి పనులు అసలు చేయొద్దు, చక్కగా ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుందామని ఆ రోజు చక్కగా చాపేసి ప్రార్థన చేయడానికి మోకరింతో అప్పుడు వెంటనే అపవాది కూడా వచ్చి మొదట చిన్న వీడియో, ఆ తర్వాత షార్ట్ వీడియో, ఆ తర్వాత ఒక మూవీ చూసేసి మరలా ఏమరినట్టు ఇప్పుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంటాడని అనుకుంటున్నావా, మానే అంటాడు. అప్పుడు అనిపిస్తుంది, అవును కదా, ఇన్ని పాపాలు చేసినోడు ప్రార్థన దేవుడు వెండింగ్ చేసినా వేస్టే. చూడమని చెప్పేదే ఆడే. తర్వాత మరలా దేవుని దగ్గర ఇక్కడ చూడన్న ప్రభు అని తప్పు ఒప్పుకుంటున్నప్పుడు కూడా వచ్చాడు, ఏమంటాడు, ఇన్ని సింధులు చేసిన నీ ప్రార్థన దేవుడు ఏంటి, ఇన్ని ఆశలు వేసిన నీ ప్రార్థన మాత్రం దేవుడు ఏంటో. నువ్వు చెప్తే విన్నావా, ఏ రోజు వాక్యానికి నువ్వు లోబడ్డావు, ఏ రోజు ఏ మాటను బట్టి నువ్వు కదిలించబడి ఏ రోజు నువ్వు నీ తప్పును విడిచిపెట్టావు, ప్రతిరోజు ఇదే చేస్తూ వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి నువ్వు కన్నీరు గాచిన నీ దేవుడేమో నీ ప్రార్థన విండు అంటే అలా చెప్పి అలా నీ చేయించేవాడు అపవాదే. తర్వాత నువ్వు ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు కూడా నేను ప్రార్థన చేయనివ్వకుండా నీ ప్రార్థనకు అడ్డుపడేవాడు కూడా అపవాది. కొన్ని సందర్భంలో పిల్లారా అపవాది పర్లేదు పర్లేదు పర్లేదు, ఇది కూడా ఇది కూడా ఇది కూడా అని ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు గుండా నిన్ను నడిపించే ప్రయత్నం చేస్తాడు. అపవాది యొక్క ఆ కుయుక్తులకు మనము తలొగ్గితే సంసోను వలె జీవితం నాశనం చేసుకున్న వారం అవుతామని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేనే లేదని దేవునికి సేవకు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ చిన్న బలహీనతకు మనం ఎప్పుడు కూడా తలొగ్గేవారిగా ఉండొద్దు. ఏ చిన్న బలహీనతకు పిల్లరా మనం ప్రేరేపించబడేవారిగా ఉండొద్దు అని నేటి దినాన్ని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, సంసోనులో పిల్లరా ఈ యొక్క బలహీనత ఉండడాన్ని బట్టి, సంసోను జీవితంలో ఈ బలహీనతలతో అతడు జీవించడాన్ని బట్టి అతడు ఎంతగా నాశనం అయిపోయాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చదువుకోగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొట్టమొదటి వచనం. సంసోను
తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను. ఇక్కడ మొట్టమొదటిగా సంసోను పిల్లరా తిమ్నాతుకు వెళ్ళాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూడగలిగాం. 16వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మనం చూడగలిగితే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతెను చూచి ఆమె యొద్ద చేరెను. ఆ తర్వాత అదే అధ్యాయములో 4వ వచనం చూస్తే, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా అనేటువంటి మాట. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేశాను అంటే, మొట్టమొదటిగా 14వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో సంసోను తిమ్నాతుకు వెళ్ళాడట. ఆ తర్వాత అనే మాట 16వ అధ్యాయంలో వాడబడింది. ఆ తర్వాత పిమ్మట అనేటువంటి మాట వాడబడింది. అంటే ఇక్కడ సంసోను మొదట తిమ్నాతుకు వెళ్ళాడు, తర్వాత గాజాకు వెళ్ళాడు, తర్వాత పిల్లరా అతడు షోరేకు లోయలకు వెళ్ళి ఇక నష్టపోయినట్లుగా మనం చూస్తాం, నాశనం అయినట్లుగా మనం చూస్తాం. మనం అనుకుంటాం పిల్లరా అంతవరకు వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం అని అనుకుంటాం. ఏమండి, ఈ యొక్క చిన్న వీడియో చూసిన తర్వాత ఇక మరలా చూడొద్దు అని అనుకుంటాం. కానీ అపవాది తర్వాత 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 నెక్స్ట్ 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 పిమ్మట అని అనుకుంటూ అపవాది నేను ఏం చేస్తాడు, అలా నాశనం దగ్గర దాకా నేను తీసుకెళ్ళిపోతాడు. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నాశనాన్ని మొదట అపవాది నీకు చూపించడు. ఆ దూరంగా ఉన్న నాశనాన్ని మొదట అపవాది నీకు చూపించడు. మొదట ఏమండి కొంచెం 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 కొంచెంగా నిన్ను అలాగూ అపవాది నాశనం వైపు నడిపిస్తాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజానికి ఆ సమయంలో సంసోనుకు దేవుని భయం అంటూ ఉంటే తిమ్నాతుకు వెళ్ళిన తర్వాత మరలా అక్కడ నుండి ఏం చేసేవాడు, వెనక్కి వచ్చేసేవాడు కదా. ఒకవేళ దేవుని భయం అంటూ ఉంటే తిమ్నాతు దాటి గాజాకు వెళ్ళిన తర్వాత అయినా అక్కడుడైన సంసోను వెనక్కి వచ్చేసేవాడు కదా. అంతకీ కాకపోతే ఏమండి ఆ షోరేకు లోయలో ఏ రకమైనటువంటి ఆ తప్పుకు అతడు కారణము కాకుండా ఆ స్థలమునకు వెళ్ళినప్పుడైనా దేవుని అందులో భయం అతనికి ఉంటే ఏ రకమైనటువంటి దోషము చేయకుండా వెనక్కి వచ్చేసేవాడు. కానీ సంసోను అంతవరకు వెళ్ళాడు అని అంటే కారణం అతనికి దేవుని అందులో భయము, దేవుడు చూస్తున్నాడని భయం, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటి, అసలు నేను ఎవరిని అనే విషయం మర్చిపోయాడు. సంసోను ఎవరనంటే నాజీరు చేయబడినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాజీరు చేయబడినవాడు అంటే ఇక దేవుని కొరకే ప్రత్యేకించబడినవాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాప్తిసము తీసుకున్న ఆ రోజే నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డావనే విషయం నీకు తెలుసా? కానీ బాప్తిస్మం ఒకటి తీసుకున్నావు, కానీ జరిగేదంతా మామూలే, జరిగేదంతా మామూలే. నీ జీవితంలో నువ్వేది చేయాలో అది చేస్తూ ఉన్నావు. నీ జీవితంలో నువ్వే విధంగా నాశనం అవ్వాలో ఆ విధంగా నాశనం అవుతూ ఉన్నావు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రత్యేకించబడ్డావు నువ్వు, దేవుని యొక్క నువ్వు ఏర్పాటులో ఉన్నావు నువ్వు. కానీ ఈరోజు తప్పులు చేస్తూ తప్పు తర్వాత తప్పు. సంసోను చూడండి, తిమ్నాతుకు వెళ్ళాడట. ఆ 16వ అధ్యాయంలో ఏం రాయబడింది, తర్వాత అనే మాటతో గాజా అనే మాట వాడబడింది కదా. అంటే తర్వాత అంటే ఒక తప్పుతో ఆగే స్థితిలో నీవు లేవు. ఒక తప్పు చేసి ఆ తప్పును కవర్ చేసుకోవడానికి మరొక తప్పు చేస్తున్నావు. ఒక పొరపాటు చేస్తున్నావు, ఆ పొరపాటును కవర్ చేసుకోవడానికి ఇంకో పొరపాటు. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చేయడమే ఏమైంది అని అంటే నీకు అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటే ఈరోజు నీ జీవితంలో ఒక పెద్ద బలహీనత. తప్పులు చేయడం మానలేకపోతా ఉన్నావు. ఆ తప్పులు చేయడమే నీకు అలవాటుగా మారిపోయింది. ఈ యొక్క తప్పుల్ని సవరించుకోలేకపోతున్నావు. ఈ బలహీనతలను నువ్వు తీసివేసుకోలేకపోతా ఉన్నావు. ఇదే నీకు ఒక పెద్ద బలహీనత. నేను అంటూ ఉన్నాను, ఈ చిన్న బలహీనత నువ్వు తీసివేసుకోకపోతే ఈ చిన్న బలహీనత నీ జీవితాన్ని నాశనము చేయబోతావు. సంసోను అనుకోలేదు అతడు అంతగా పడిపోతాడని.
సంసోను అనుకోలేదు ఎప్పుడు కూడా నా జీవితం ఇంతగా దిగాలకు వచ్చేస్తుందని. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నాశనానికి చేరువలో ఉన్నావు అనుకుంటా. ఎందుకనంటే నేను ప్రత్యేకించబడ్డాననే విషయాన్ని నువ్వు కొన్ని దినాలుగా ఏం చేసావు, మర్చిపోయావు. విపరీతమైన త్రాగుడు, విపరీతమైనటువంటి ఆ లోక సంబంధమైన అలవాట్లు, ఈరోజు వయసుకు తగినట్టుగా కాక ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి పనులు. ఏమండి, ఎలా ఆలోచించాలో ఈ వయసుకు అలా ఆలోచించుకోకుండా వయసుకు మించిన ఆలోచనలు. ఈరోజు నువ్వు ఆలోచిస్తూ ఎన్నో 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 తప్పులు చేస్తా ఉన్నావు. జాగ్రత్త. ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగే చేసుకుంటూ పోతే ఒక రకంగా ఒకానొక దినం ఎవరికీ సమాధానం చెప్పుకోలేని స్థితిలోనికి నీవు వెళ్ళిపోతావు. నువ్వు చేస్తున్న తప్పులన్నీ కూడా ఒకానొక దినం నీ పేక పట్టేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ మాట ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో బ్రతికేస్తున్నామంటే కాదు. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నవ్వుతూ చేసే ప్రతి తప్పు ఏడుస్తూ అనుభవించే రోజు ఒకటి రాబోతుంది. కాబట్టి ఏం చేస్తున్నామనే దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ, ఎలా బ్రతుకుతున్నామనే దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాననేటువంటి దాన్ని ఒకసారి ఆలోచించుకుంటూ నువ్వు బ్రతకకపోతే ఖచ్చితంగా ఒకనొక దినము ఎవరికి సమాధానం చెప్పుకోలేవు. సమస్యలన్నీ ప్రేక పట్టేసుకుని నిన్ను క్వశ్చన్ చేస్తే తలదించుకునే స్థితి తప్ప, తలదించుకుని ఏడ్చే పరిస్థితి తప్ప మరొకటి ఏది ఉండదు. ఒకవేళ నీ జీవితం దేవుడు ఆశీర్వదించాలి అంటే, ఒకవేళ నేటి దినాన దేవుని బ్రతుకుని మార్చాలంటే నీ జీవితం దేవుని చేతికి అప్పగించి, అయ్యా ఇక నుండి నా జీవితంలో సంతోషాన్ని పరిపూర్ణం చేయండి ప్రభువా, నీ చిత్తాన్ని నేను అనుసరిస్తాను, నీ యొక్క మాట ప్రకారంగా నేను జీవిస్తాను అని దేవునికి నేటి దినాన్న నువ్వు మాట ఇస్తే నీ జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా ఆయన నడిపించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను జీవితంలో చిన్న చిన్న బలహీనతల్ని అతడు ఏం చేసుకోలేకపోయాడు, మార్చుకోలేకపోయాడు. చిన్న చిన్న బలహీనతల్ని అతడు సరి చేసుకోలేకపోయాడు. ఆ చిన్న బలహీనతలే సంసోను నాశనం వైపు నెట్టేశాయి, నాశనాన్ని వైపు అతన్ని తీసుకువెళ్ళిపోయాయి. నేటి దినాన్న ఇలాంటి దోషములు నీ జీవితంలో ఎంత మాత్రం నువ్వు కలిగి ఉండొద్దు అని దేవునికి సేవకు నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుని అందలి మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే మనకేం ఉండాలి, భయం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అంటే భయము, దేవుడు అంటే భయం, దేవుని యొక్క మాటలు అంటే భయం. ఏమండి, ఈ భయం లేకపోతే నీ జీవితంలో నువ్వు బలాన్ని ఏం చేస్తావు, కోల్పోతావు. దేవుని అందరి భయము నీకు లేకపోతే దేవునికి ఇచ్చిన అర్హతలు ఆధిక్యతలు ఆదాము కోల్పోయినట్లుగా నువ్వేం చేస్తావు, కోల్పోతావు. కాబట్టి రాబోతున్న దినాల్లో దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే అది నీ జీవితానికి దీవెన అని దేవుని యొక్క సేవకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇతడు ఎవరు అని అంటే దావీదు. దావీదు జీవితం మనందరికీ తెలుసు. ఒకానొక దినము చాలా దయానికమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఒక గొప్ప రాజుగా అయ్యాడు. దావీదు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దావీదుని ఎంతో దేవుడు అభివృద్ధి పరిచాడు. దావీదు జీవితంలో ప్రతి ఆ స్థితిగతులను మార్చి ఆశీర్వాదానికి కారకుడిగా దేవుడు దావీదుని ఉంచినప్పుడు దావీదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. కానీ ఒకానొక దినము అతడు మేడ మీదకి ఎక్కి చూడకూడనటువంటి దృశ్యం చూసి అతని జీవితంలో నాశనాన్ని తెచ్చుకున్నాడు. మీరు బైబిల్లో మీరు బాగా చదవండి, నాకు రిఫరెన్స్లు ఇవ్వడానికి సమయం లేదు. కానీ దావీదు ఒక రోజుకు 3 సార్లు ఖచ్చితంగా అతడు ప్రార్థన చేసేవాడు. కానీ దావీదు ఏ రోజైతే మేడ ఎక్కి అతడు చూడరాని దృశ్యం చూసి అతని జీవితంలో పాపము చేశాడో అంతకుముందు దావీదు ప్రార్థన చేయనట్టుగా మనం చూస్తాం. అంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసే ఆ దావీదు ఆ తప్పు జరిగినటువంటి రోజున బైబిల్లో మీరు సరిగా చదవండి, ఆ రోజు దావీదు ఏం చేయలేదు, ప్రార్థన చేయలే. ఆ ప్రార్థన చేయకపోవడం దావీదు జీవితంలో ఆ రోజు ఒక పెద్ద మైనస్గా మారింది. సంసోనులో ఒక లోపాన్ని మనం చూస్తాం. అతనుకున్న మైనస్ ఏంటంటే దేవుడు చూస్తున్నాడనే భయం లేకపోవడం. మరి దావీదు జీవితంలో మైనస్ ఏంటంటే
ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేశాడు ఆ దావీదు. ఆ ఒక్కరోజు చేయకపోవడంతో ఆ రోజు దావీదు ఏం చేశాడు? పాపము చేయాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నానంటే, నిన్నటి దాకా నువ్వు చేసిన భక్తి అది నిన్నటి వరకే నేను ఏం చేస్తుంది? కాపాడుతుంది. అంటే నిన్న నువ్వు చేసిన భక్తి నిన్న మాత్రమే నేను ఏం చేస్తుంది? కాపాడుతుంది. నిన్నటి భక్తి ఈరోజు నేను ఏం చేయదు? కాపాడుతుంది. నిన్నటి వరకు నువ్వు చేసిన ప్రార్థన నిన్ననే పని చేస్తుంది. నిన్నటి ప్రార్థన ఈరోజు ఏం చేయదు? పని చేయదు. దానికి ఉదాహరణ ఎవరు అని అంటే దావీదు జీవితం. మరి దావీదు అంతకు ముందు రాత్రే ప్రార్థన చేసుకున్నాడు. మరి ఆ రాత్రి దావీదు చేస్తున్న ప్రార్థన ఆ రోజు ఉదయం జరిగినటువంటి తప్పును, ఆ తప్పు నుండి ఆ తప్పు చేయకుండా దావీదుని కాపాడు ఉండొచ్చు కదా. అంటే దావీదు నిన్నటి ప్రార్థన ఆ రోజు దావీదుని ఏం చేయలేదు? కాపాడలేదు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రోజు భక్తి ఆ రోజుదే, ఏ రోజు ప్రార్థన ఆ రోజు చేయాలి, ఏ రోజు చదవాల్సిన వాక్యము ఆ రోజు చదవాలి. నేను ప్రార్థన చేసుకున్నాను కదా అని అంటే ఆ ప్రార్థన ఈరోజు పనిచేయదు. నిన్న వాక్యం చదువుకున్నాను కదా అని అంటే ఆ వాక్యంలో శక్తిని నువ్వు ఈరోజు అనుభవించలేవు. నిన్న ఉపవాసం ఉన్నాను కదా అని అనుకుంటే కాదు. ఏ రోజు భక్తి ఆ రోజు చేయాలంటే నిన్న ప్రార్థన ఈరోజు నీకేం చేయదు? పని చేయదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు ఉదయం లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ మీదట నువ్వు వాక్యము చదవాలి. నిన్నటి వరకు చేశాను కదా, ఈరోజు ఒక్కరోజు ఖాళీ లేకపోవడాన్ని బట్టి మాత్రమే నేను లేకపోతే ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే ఖచ్చితంగా నేను వాక్యం చదువుతాను, లేకపోతే ఖచ్చితంగా నేను చేసి ఉండేదాన్ని. భక్తి నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయను అని అంటూ ఏవో కొన్ని మాటలతో నిన్ను సమర్థించుకుంటున్నావు, కానీ వాస్తవానికి ఆ రోజు కూడా నువ్వేం చేయట్లేదు? వాక్యము ప్రార్థన నువ్వు చేయటం లేదు. ఈ మాటలుంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సమయంలో దావీదు లేచిన వెంటనే ప్రార్థన చేసి ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో దావీదు మోకరించి ఉండుంటే నిజానికి ఆ పైకి వెళ్ళేవాడా దావీదు? వెళ్ళేవాడు కాదు. ఆ చూడకూడని దృష్టిని చూసేవాడు కాదు. ఆ తప్పు చేసేవాడా అని అంటే ఖచ్చితంగా చేసేవాడు కాదు. కానీ దావీదు ఆ ప్రార్థన చేయకపోవడంతో అతని జీవితంలో ఒక తప్పు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, చేయాల్సిన పని చేయకపోతే ఖచ్చితంగా చేయకూడని పనులు అపవాది మన చేత చేయిస్తాడు. ఉండాల్సిన స్థలంలో మనం ఉండకపోతే ఉండకూడని స్థలాల్లో అపవాది మనల్ని ఏం చేస్తాడు? ఉంచుతాడు. దావీదు చేయాల్సిన పని ఏంటా పని అని అంటే ప్రార్థన చేస్తుంటే ఆ పని చేసుండేవాడు కాదు. ఉండాల్సిన స్థలంలో మనం ఉండకపోతే ఉండకూడని స్థలంలో మనం ఉంటామన్నాను అని అంటే దావీదు ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో మోకరించుంటే, దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఉండుంటే ఆ మేడెక్కేవాడా? ఆ పైకి వెళ్ళేవాడా? అంటే ఎప్పుడైతే మనం చేయాల్సినవి చేయనప్పుడు, ఎప్పుడైతే మనము ఉండాల్సిన స్థలంలో ఉండకపోతే అపవాది మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రేరేపించి నాశనము దిశగా మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే నీ జీవితంలో ప్రార్థనా సమయం ఏమైంది? తగ్గిపోయింది. ఇందాక ఆత్మీయ తండ్రి జ్ఞాపకం చేస్తారు. ప్రార్థించడానికి విసుగు చెందేటువంటి పరిస్థితి, విసుగుపోయే పరిస్థితి. దేవుని యొక్క సన్నిధిలో 3 గంటలు కూర్చోడానికి ఈరోజు ఎంతోమంది విసుగుపోతూ ఉన్నారండి, అలిసిపోతున్నారు, ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. కానీ ఉండకూడని స్థలాల్లో గంటలు తరబడి ఉంటున్నారు. ఏది నీకు దీవెన? ఏ స్థలంలో ఉంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడతారనేది ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి చేయడానికి ఈరోజు ఆసక్తిని చూపుతా ఉన్నావు, ఏది చేయడానికి విసుగుపోతా ఉన్నావు. తప్పులు చేయడానికేమో విసుగుదల రావట్లేదు, తప్పులు చేయడానికి తప్పులు చేస్తున్నప్పుడైనా బాధ అనిపించట్లేదు. కానీ ప్రార్థన చేయాలంటే కాళ్ళు నొప్పులు, ప్రార్థన చేయాలంటే ముడుకులు చలుపులు, ప్రార్థన చేయాలంటే దేవుని సన్నిధిలో క్రింద కూర్చోవాలంటే ఒక బాధ. ఏమండి, ఒకటి కాదు నీకు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు జీవితంలో పెద్ద ఏం జరగలే. ఇది చిన్న లాజిక్. దావీదు అంత కళ్ళు మూసిపోయినాడు ఏం కాదు.
దావీదు జీవితం ఒక రకంగా దేవునికి నచ్చింది కాబట్టే దావీదుని దేవుడు ఏం చేశాడు, తీసుకొచ్చి ఆ స్థితిలోనికి పెట్టాడు. మరి అలాంటి వ్యక్తి అంత ఈజీగా ఎలా చేశాడు ఆ తప్పు అని అంటే ప్రార్థన లోపించింది దావీదులో. మీరు చూడండి, ప్రార్థన చేయలే ఆ రోజు దావీదు, అందుకే ఆ తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీ జీవితంలో ఈరోజు నీవు కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయడం మర్చిపోతున్నావు కదా, కొన్ని సందర్భాల్లో వాక్యం చదవడమే మర్చిపోతున్నావు కదా. కొంతమంది నేను ఖచ్చితంగా వాక్యం చదువుతానండి అని దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నవారు ఈరోజు ఏమైపోయారో అర్థం కాదు. ఆ తీర్మానాలు ఎటు వెళ్ళిపోయో అర్థం కాదు, ఆ తీసుకున్న లిస్టులు ఏమయ్యాయో తెలియదు. ఎక్కడ దాకా చదివి ఆగిపోయామో తెలియదు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఎలాంటి ఆత్మీయ దౌర్భాగ్య స్థితిని మనం అనుభవిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి సేవను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రాబోతున్న దినాల్లో నీ జీవితంలో ప్రార్థన అనేది లోపంగా మారితే, ప్రార్థన చేయలేకపోవటమే నీ బలహీనత అయితే, సరిగ్గా కూర్చుని ఒక అరగంట వాక్యము చదవలేకపోవటమే నీకు విసుగుదలగా మారితే, ఈ రెండు సమముగా నువ్వు చేయకపోవడమే నీ బలహీనత అయితే, దావీదు ఎలాగైతే ఆ స్థాయిలో నుండి ఆ క్రిందకు పడిపోయాడో నీ జీవితం కూడా అలా పడబోతుందని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. ఆ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడగా దావీదు తన లోపాన్ని ఏం చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు. మరలా దావీదు ఆ తప్పును చేయడానికి ఇష్టపడలేదు. అందుకే దావీదుని దేవుడు తన హృదయానుసారుడిగా చేసుకున్నాడు. బెత్షెబా విషయంలో అంతటి భయంకరమైన పాపము జరిగించినటువంటి ఆ దావీదుని పట్టుకుని దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దావీదు నా హృదయానుసారుడు. అరే, అంత ఘోరమైన తప్పును చేసిన దావీదుని దేవుడు ఎలా హక్కును చేర్చుకున్నాడు. ఒక వ్యక్తిని చంపేసినటువంటి ఆ నరహంతకుణ్ణి దేవుడు ఎలాగ తన హృదయానుసారుడిగా చేసుకోగలిగాడు అని అంటే, దావీదు దేవుని యొక్క సన్నిధిలో తన లోపాన్ని తప్పును పెట్టి ఒప్పుకొని మరలా అది చేయను అని దేవునికి మాటిచ్చి మరలా జీవితంలో ఆ చిన్న తప్పు వైపు కానీ ఆ లోపము వైపు కానీ దావీదు చూడలేదు. దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు తన జీవితంలో అభివృద్ధి చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు కూడా దేవునికి ఈ యొక్క దినాన నువ్వు మాట ఇవ్వగలిగితే, అయ్యా నేను కూడా నా జీవితంలో ఇక మరెన్నడూ ఈ తప్పును చేయను ప్రభా, మరెన్నడూ ఈ లోపము నేను కలిగి ఉండను తండ్రి, ఇక నుండి నీవు మాట్లాడినట్లుగా నీ చిత్త ప్రకారంగా నేను జీవిస్తానయ్యా అని దేవునికి మాట ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అని దేవునికి సేవకుని తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కొంచెం శ్రద్ధ తీసుకో, ఈ రోజు నుండి అయినా ప్రార్థన చేయడానికి కొంచెం శ్రద్ధ పెట్టు, వాక్యము చదివే విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ఆలోచించు. వీటిని చేయడం మానేసావా, వీటిని మానేయటమే నీకు అలవాటుగా మారితే, ఈ అలవాటు బలహీనతగా మారి ఆ బలహీనత నీకు నాశనంగా కనిపిస్తుంది ఒకనొక దినం. జాగ్రత్త జాగ్రత్త. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి. బైబిల్ లోపల మొట్టమొదటిగా దేవునికి అర్పణ అర్పించిన వ్యక్తి కయ్యేను. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదివితే, కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎవరు మొట్టమొదటిగా అర్పణ అర్పించారు? ఒక రకంగా చెప్పాలంటే ఎవరిని చూసి ఎవరు నేర్చుకున్నారు? కయ్యేన్ని చూసే. హేబేలుకు ఆ బుద్ధి తనకు తానుగానే పుట్టిందంటారా? కాదు. అలాన్నీ కయ్యేను ఎప్పుడైతే అర్పణ అర్పించడం చూశాడో వెంటనే అతడు కూడా ఏం చేయాలనుకున్నాడు? వాస్తవానికి ఎవరు కలిగిన దాంట్లో వారు అర్పించారు అంతే. కయ్యేన్ని మనం తక్కువ చేయడానికి ఏమీ వీల్లేదు. ఏమండి? ఎందుకనంటే కయ్యేను వ్యవసాయం చేసేవాడు. తన పంట పొలములో నుండే కదా అతడు ఏది చేసినా అక్కడ నుండే చేయాలి.
అతడు ఏం చేయగలిగినా దాంట్లో నుండే చేయాలి. అది తప్ప కయ్యేనికి మరొక ఆధారం లేదు. హేబేలు ఎవరు అని అంటే ఒక గొర్రెల కాపరి. పిల్లరా, తనకు కలిగిన దానిలో హేబేలు అర్పణ దేవునికి అర్పించాడు. అయితే దేవుడు హేబేలు అర్పణ అర్పించాడు. ఆ విషయాన్ని మనం ప్రక్కన పెడితే, మొట్టమొదటిగా అర్పణ అర్పించే విషయంలో అనేకులకు మాదిరిగా మారిన వ్యక్తి ఈ యొక్క కయ్యేను. అంటే మొట్టమొదటిగా దేవునికి అర్పణ అర్పించినటువంటి ఒక గొప్ప ఘనత ఈ యొక్క కయ్యేనిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక తర్వాత ఎవరు చేసినా కయ్యేను చేశాడు కాబట్టి చేశాడు అనొచ్చు. దాని విషయంలో ఏ విధమైన సందేహము లేదు. హేబేలుకు ఆ బుద్ధి పుట్టిందనంటే నేను అంటాను, అలా అన్నయ్య చేసిన తర్వాత ఇతరు కూడా చేయాలనిపించింది. సరే, దేవుడు ఎప్పుడైతే హేబేలు అర్పణ అంగీకరించాడో, కయ్యేను అర్పణను దేవుడు ఎప్పుడైతే అంగీకరించలేదో, కయ్యేను ఏం చేయాలి అని అంటే హేబేలు దగ్గరికి వచ్చి, దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, నీ అర్పణ అంగీకరించాడు, కారణం ఏంటి అని హేబేల్ని అడగాలి. లేదా నువ్వు ఎలా చేస్తే దేవుని అర్పణ అంగీకరించాడు దాన్ని నాకు చెప్పు, నేను దాన్ని అలా చేస్తాను, అప్పుడు దేవుడు నా అర్పణ కూడా ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు అని అడగాలి. ఎందుకనంటే అసలు అర్పణ అర్పించాలన్న మనసు వచ్చిందే కయ్యేనికి కదా, అతని నుంచే హేబేల్ నేర్చుకున్నాడు. అలాంటప్పుడు కయ్యేను తిరిగి మరలా హేబేల్ దగ్గరికి వెళ్ళి, అసలు నీకు ఈ అర్పణ అర్పించాలన్న బుద్ధి వచ్చిందే నన్ను బట్టి కదా, కానీ దేవుడు ఎందుకో నీ అర్పణని అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, కారణం ఏంటి, నేనేం చేస్తే బాగుంటుంది, నేను ఎలా చేయాలి, లేక నువ్వు ఎలా చేసావు నాకు చెప్పు, నేను అలాగూ చేస్తాను అని అడగాలి. కానీ కయ్యేను ఏం చేశాడు, ఎప్పుడైతే దేవుడు తన తమ్ముని అర్పణ అంగీకరించడం చూచాడో వెంటనే అతడు మిక్కిలి కోప్పడి అతడు తన ముఖము చిన్నబుచ్చు కొనగా అనే మాట 5వ వచనంలో చూస్తాం. దేవుడు ఎప్పుడైతే కయ్యేను అర్పణ అంగీకరించలేదో వెంటనే పిల్లరా అతనికి ఏమొచ్చింది, కోపం వచ్చింది. వెంటనే తన ముఖం చిన్నబుచ్చుకున్నాడట. ఇవి జరగడం తర్వాత వెంటనే కయ్యేను ఒక చెడ్డ పని చేయడానికి పిల్లరా అతడు ప్రేరేపితుడై తన తమ్ముని యొక్క ప్రాణము తీసేసినట్లుగా మనము చూస్తాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీకున్నటువంటి ఒక పెద్ద లోపం ఏంటనంటే ప్రతి విషయానికి అతిగా కోపడ్డాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయ్యేను మిక్కిలి కోపడ్డాడు. జాగ్రత్త, ఒక సామెత మనం చూస్తూ ఉంటాం, నీ కోపమే నీ శత్రువు అనే మాట, నీ కోపమే నీ శత్రువు అనే మాట. కొన్ని సందర్భాల్లో పిల్లరా ఈ కోపానికి ఏమంటే అయితే ఎదుటోళ్ళని కొట్టేస్తాం, లేదంటే మనల్ని మనం కొట్టేసుకుంటాం, ఏదో ఒకటి జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా ఎవరికైనా ఇబ్బందే కదా. కోపాన్ని అణుచుకోలేక ఎదుటోళ్ళని కొట్టేస్తే అది ఇబ్బంది, ఆ కోపాన్ని అణుచుకోలేక నువ్వు కొట్టేసుకుంటే అది ఇబ్బంది. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతి దానికి అతిగా ఆవేశపడేటువంటి పరిస్థితి, ప్రతి దానికి కోపడేటువంటి పరిస్థితి. కొన్ని దినాలుగా నీ కోపాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి, నీ కోపాన్ని బట్టి నీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, నీ కోపాన్ని బట్టి నేడు దినాన నీ ఇంటిలో కొన్ని ఆ సామాన్లే లేనటువంటి పరిస్థితి. కొన్ని ఇళ్ళకి వెళ్తే ఆ బిందెల్లో నొత్తలతో ఉంటే ఆ నొత్తలు ఎందుకో మాకు తెలుసులే, దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని దాకలో మొత్తం నొత్తలే, కొన్ని ఫోన్లు డిస్ప్లేలు పగిలిపోయి ఉంటాయి, కొన్ని ఫోన్లకి ఇటో రబ్బర్ బ్యాండ్, ఆ పైనుంచి కిందకో రబ్బర్ బ్యాండ్ ఉంటూ ఉంటాయి. కారణం ఏంటి, అవి తీస్తే ఒక ఫోను 2 ఫోన్లు అయిపోద్ది. ఏమండి, మరికొంతమంది దోళ్ళ మీద ఏమండి ఈ యొక్క అరచేతి గుర్తులు కనబడతాయి. మరికొంతమంది ఈ యొక్క చేతుల మీద బ్లేడ్లు మచ్చలు ఏమండి కనబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు. కారణం ఏంటంటే కోపాన్ని అణుచుకోలేక.
నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కోపము అనేది నువ్వు తీసివేసుకోకపోతే, ఒక భర్తగానైనా బిడ్డల పట్ల కోపడేటువంటి పరిస్థితి, భార్య మీద కోపడేటువంటి పరిస్థితి, భర్త మీద బిడ్డల మీద కోపడేటువంటి పరిస్థితి, తల్లిదండ్రుల మీద కోపడేటువంటి పరిస్థితి, ఇరుగురు కలిసి పిల్లల మీద కోపడేటువంటి పరిస్థితి, ఈరోజు ఒకరి మీద ఒకరు కోపాన్ని ప్రదర్శించుకుంటూ ఈరోజు బ్రతికితే ఖచ్చితంగా అది అందరికీ ముప్పే అని దేవుని ఒక సావుకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కయ్యేనుకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే వెంటనే కోపడిపోవడం, ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ నేను తప్పు చేస్తాను అనేటువంటి పరిస్థితి లేదు, ఎందుకు నన్ను అన్నారు అనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నీ జీవితంలో దేనికి ఆలోచించట్లేదు, ప్రతి చిన్నదానికి సర్రమనేటువంటి పరిస్థితి. ఇంకా వారి నోట్లో ఉండగానే వారికి ఏదో ఒక సమాధానం చెప్పేసేటువంటి పరిస్థితి. ఈరోజు అంత స్పీడ్గా నీవు ఉంటే నీ జీవితంలో అది నీకు ఎప్పటికైనా నష్టమని దేవునికి సాగుని తెలియజేసి, మరి ముఖ్యంగా యవనస్తులు ప్రతి దానికి దేనికి కోప్పడాలో దేనికి కోప్పడకూడదో అర్థం కాకపోతే ఖచ్చితంగా ఇది ఎప్పటికైనా ముప్పే అని దేవునికి సాగుకు నేను తెలియజేస్తున్నాను. రెండవదిగా ఆలోచన చేస్తే కయ్యేని యొక్క రెండవ లోపం ఏంటంటే ప్రతి దానికి ముఖాన్ని చిన్నపుచ్చుకుంటాడట. ఏమండి, మనలో కూడా ఇలాంటి లోపాలు ఉంటాయి కదా. చాలా సమయాల్లో పిల్లరా మనం అనుకున్నట్టుగా జరగకపోతే ముఖం వెంటనే మనం ఏం చేస్తాం, చిన్నబుచ్చుకుంటాం. ఏమండి, దానికి మరొక పరిభాష ఏంటంటే ముఖం మార్చేసుకుంటాం. ఏమండి, అసలుకే నల్లగా ఉంటుందేమో, ఇంకా నల్లగైపోతే. మరి కొంతమంది తెల్లగా ఉంటారు, అసలుకే తెల్ల పండుకోతులే ఉంటారేమో, ఈ కోప్పడగానే ఇంకా ముక్కు బొగ్గలు అన్నీ ఏమైపోతాయి, ఇంకా ఎర్రగా అయిపోతుంటాయి. అసలుకే ముక్కు కొంచెం ముఖం కన్నా ముందుకుంటుందేమో, కోప్పడగానే ఇంకా ముందుకి వచ్చేది. ఎవరికైనా గుచ్చిపోతే మన రూపమే సరిగా ఉండదు, కానీ ఇలాంటి ఒక దరిద్రాన్ని మరలా ముఖానికి తగిలించుకుంటే ఇంకా నిన్నెవరూ చూడలేకపోతున్నాం కూడా కొన్ని మోకాలు. కారణం ఏంటి, ఏదో శంక. ఏమండి, వాళ్ళు నాతో మాట్లాడలేదనో, ఏమండి వాళ్ళు నన్ను పలకరించలేదనో, ఏమండి పాస్టర్ గారు నాకు పాట పాడమని అనలేదనో, లేకపోతే నేను పాడదామని లేస్తే ఇంకొక లేచి పోయారనో, ఈరోజు ప్రతిదానికి ముఖం చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితి. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అవకాశం ఉంటే పాడి ప్రభువుని స్తుతిస్తాను, లేదంటే పాడేవారితో కలిసి ఏకీభవిస్తానంతే అని అనుకోవాలి. అవకాశం ఉంటే అనేటువంటి ఆ అనుభవం నీకు లేకపోతే ఖచ్చితంగా అది నీకు నష్టమే. ఏమండి, ప్రతి దాంట్లో నేను ఉండాలని అనుకోవడం, ఏమండి ఇది నీకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఒక రకమైనటువంటి అసూయ వలన ఈరోజు ప్రతి దానికి చిన్నబుచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, వెంటనే అస్సలు ఇరిగిపోవద్దు. కొన్ని సందర్భంలో ఏమండి అంటారు కదా కొంతమంది, వెంటనే ఇరిగిపోద్దండి బాబు, వెంటనే ఇరిగిపోతాడండి బాబు, వెంటనే సర్రమంటాడండి బాబు అని కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇవి నీ విషయంలో ఎప్పుడూ వినబడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అసూయ నీ జీవితంలో ఉంటే దాన్ని వెంటనే తీసేసుకో. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో తెలుసా? ఒకరు కష్టపడి చదివి ఉద్యోగాన్ని సంపాదించుకుంటే వారిని అలా చూడలేనటువంటి పరిస్థితి. ఒకరికి ఉద్యోగం వస్తే నువ్వు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు. ఒకరు కష్టపడి వ్యాపారం చేస్తే వారిని చూడలేనటువంటి పరిస్థితి. ఒకరు కష్టపడి ఇల్లు కట్టుకుంటే ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు, అసూయ పడుతున్నావు. ఒకరు సోమరులు కాకుండా ఆ ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా కష్టపడి పనిచేసి చేతి నిండా డబ్బులు సంపాదిస్తే అవన్నీ కూడా ఎలాగొస్తున్నాయో మాకు తెలుసు అంటున్నాం. ప్రతి విషయంలో ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితి. ఎవరైనా ఒకరి ఇంటిలో కావలసిన వాటిని సమకూర్చుకుంటూ ఉంటే చూడలేనటువంటి పరిస్థితి, వారవలేనటువంటి పరిస్థితి. కయ్యని జీవితం నాశనమైంది. ఎందుకో తెలుసా? తన తమ్ముడి అర్పణ ఎప్పుడైతే దేవుడు అంగీకరించాడో వెంటనే అన్నయ్యనటువంటి కయ్యనికి ఏమొచ్చేసింది?
కోపం వచ్చేసింది. అంటే తమ్ముడు దీవించబడాలని కయ్యను అనుకోవట్లేదు, తమ్ముడు ఆశీర్వదించబడాలి అని కయ్యను అనుకోవట్లేదు. అతని జీవితంలో ఉన్న అసూయ అతను ఏం చేసింది, నాశనానికి దారితీసింది. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ప్రతి దానికి ముఖం చిన్నగుచ్చుకునే పరిస్థితి, ప్రతి దానికి కోప్పడే పరిస్థితి, అసూయతో బ్రతికేటువంటి పరిస్థితి ఈరోజు నీ జీవితంలో ఉంటే అది నీకు ఎంత మాత్రం దీవెనకరం కాదు అని దేవుని ఒక సేవకునిగా నేను నేటి దినాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాంటి అనుభవాలు, ఇలాంటి లోపాలు మన జీవితంలో ఉంటే నేటి దినాన్ని మనం వీటిని ఏం చేసుకోవాలి, తీసివేసుకోవాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట చదవండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు అనేటువంటి మాట. నేడు దేవుడు మనందరి మీద ఒక తప్పును ఆయన మోపుతూ ఉన్నాడు. ఏంట తప్పు అని అంటే, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. ఈ మాట అర్థం ఏంటో తెలుసా? నువ్వు అన్ని విషయంలో లోపము కలిగి ఉన్నావు అనేది కాదు దాని అర్థం. అంటే నీవు ఒక 90% బాగుంటే మరొక 10% నీ క్రియలు ఎలా ఉన్నాయి, అసంపూర్ణంగా ఉన్నాయి. అంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో తప్పుపట్టడం లేదు. చక్కగా పాటలు పాడగలవు, చక్కగా దేవుని పని చేయగలవు, చక్కగా దేవుని కొరకు వాయిద్యించగలవు, చక్కగా దేవునికి కొరకు నిలబడి ఆరాధన చేయగలవు, చక్కగా దేవుని మాటలు చెప్పగలవు, దేవుడు సంతోషపడే పనులన్నీ చేయగలవు. కానీ ఆ 10% నీలో ఏమున్నాయి, లోపాలు ఉన్నాయి. అంటే నీవు మొత్తానికి సంపూర్ణుడు కావు అని దేవుడు మాట్లాడట్లేదు, నీ క్రియలు మొత్తానికి సంపూర్ణంగా లేవు అని దేవుడు మాట్లాడట్లేదు. కానీ కొన్ని క్రియలు నీలో ఎలా ఉన్నాయి, అసంపూర్ణమైనవిగా ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో నీవు లోపములు కలిగి ఉన్నావు. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అవేంటో నీవే ఈ యొక్క దినాన నువ్వు పరిశీలన చేసుకో. అవేంటో నీవే జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేయలేకపోతున్నావు. నువ్వు ఏది చేసి దేవుని సంతోషపెట్టగలుగుతున్నావు, ఏది చేస్తూ దేవుని బాధపెడుతున్నావు. ఆలోచించేయండి. అలా మనం చేస్తే ఖచ్చితంగా కొన్ని లోపాలని మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం కుదురుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేటి దినాన దేవుడు మన నుండి కోరుతున్న ఒక అనుభవం ఏంటంటే, నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వేం చేయబడాలి, మార్చబడాలి. సంపూర్ణమైన క్రియలు నువ్వు జరిగించేటువంటి విశ్వాసవి కాగలగాలి. ఈరోజు నీ ప్రార్థన అసంపూర్ణంగా ఉంది, వాక్యము చదివే విషయంలో అసంపూర్ణంగా ఉన్నావు. దేవుని ఒక సన్నిధిగా అని అంటే కుదిరితే వచ్చేటువంటి పరిస్థితి, అవకాశాలు ఉంటే, నీకు శక్తి ఉంటే, నీకు బలం ఉంటే దేవుని సన్నిధికి వచ్చి చేస్తున్నావు. చేయాల్సినవన్నీ కూడా ఎంతో ఘనంగా చక్కగా చేస్తున్నావు. కొంచెం తేడా వస్తే ఏమండి ముఖం చిన్నబుచ్చుకునే పరిస్థితి, ఏమండి ఇక మొత్తానికి దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి, ఏదో ఒక కారణాన్ని చెబుతూ ఏమండి నాశనం అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి అని అంటే అది ఎంత మాత్రం క్షేమకరం కాదు అని దేవుని యొక్క సేవకులను తెలియజేస్తూ ఉన్నాను. ఇక నుండి నీ క్రియలు సంపూర్ణంగా నువ్వేం చేసుకోవాలి, మార్చుకోవాలి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కొన్ని అసంపూర్ణమైన క్రియలను బట్టి నీవు ఆత్మీయతలో ఏమైపోతున్నావు, వెనకడుక్కు వెళ్ళిపోతున్నావు. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి ఆ క్రియలు సంపూర్ణంగా లేకపోవడాన్ని బట్టి, కొన్ని విషయాల్లో నువ్వు సంపూర్ణమైన వ్యక్తిగా మార్చబడకపోవడాన్ని బట్టి నువ్వు వెనకకు పడిపోతున్నావని చెప్పచ్చా? వినండి, నీ జీవితంలో దేనిని బట్టైనా నువ్వు ఎప్పుడైనా పడిపోవాల్సిన పరిస్థితి వస్తే ముందుకే పడాలి కానీ వెనక్కి పడకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రతికూలతలు నీ జీవితంలో రావచ్చు. ఒక రకంగా ఫైనాన్షియల్ క్రైసిస్ నీ జీవితంలో రావచ్చు, నీ ఆరోగ్యం చెడిపోవచ్చు, లేకపోతే నీ దాంపత్య జీవితంలో ఎన్నో ప్రతికూలతలు రావచ్చు, సంతోషం సమాధానం లేని పరిస్థితి రావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దెబ్బ మీద దెబ్బ తగిలేటువంటి పరిస్థితులు రావచ్చు. వీటిని బట్టి నువ్వు ఎప్పుడు కూడా కృంగిపోవడానికి వీల్లేదు, వీటిని బట్టి ఎప్పుడు కూడా నిరాశ పడడానికి వీల్లేదు. దేవుని వైపు చూస్తూ, దేవుని మీద నమ్మిక ఉంచుతూ ప్రార్థనాపూర్వకంగా మనము వండినప్పుడు ఖచ్చితంగా దేవుడే మనల్ని ముందుకు నడిపించి ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుని నామాన్ని మహింపరచండి.
ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతికూలతలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో నిందలు అవమానాలు మన మీద రావచ్చు. కానీ దేనిని బట్టి కూడా మనం ఏం చేయకూడదు, వెనక్కి పడిపోకూడదు. దేనిని బట్టి కూడా, ఏ బలహీనతను బట్టి కూడా, ఏ ఒక చిన్న లోపాన్ని బట్టి కూడా మనం వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఇప్పుడు దాకా జ్ఞాపకం చేయబడిన వారందరూ కూడా ఎవరు అని అంటే, వారందరూ కూడా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఏమండి మరలా ఒకానొక సమయంలో ఒకానొక దినము చిన్న బలహీనతలను బట్టి తమ్మును తాము ఏం చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. మరలా దేవుడు కొంతమంది నిలబెట్టాడు అనుకోండి, కానీ ఆ నాశనమైన మన జీవితంలో ఉండొద్దు, ఆ నాశనమైన మన జీవితంలో మనము పొందొద్దు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రతి విధమైన చిన్న బలహీనత దేవుని సన్నిధిలో పెట్టు. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు, అది నీ విజ్ఞతకు నేను విడిచిపెడుతున్నాను. ఏది నీ జీవితంలో ఒక లోపంగా ఉంది, ఆ లోపం ఏంటో నీకు తెలుసు. నీ హృదయం విప్పితే ఎంత భయంకరమైన ఆ దోషములో లోపములు నువ్వు కలిగి ఉన్నావో ఖచ్చితంగా నీకు తెలుసు. కనుక వాటన్నింటిని దేవుని ఎదురు పెట్టి, అయ్యా నన్ను నెడిదినాన్న క్షమించండి, నీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా, నీ శక్తిని నాకు అనుగ్రహించండి, రాబోతున్న దినాల్లో నీ చిత్త ప్రకారం జీవిస్తాను ప్రభువా అని దేవునికి మాట ఇవ్వగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అడుగురూప సహాయం దేవుడు మనకి మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగలను మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యము ద్వారా నెడిదినాన్న మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, చిన్న చిన్న బలహీనతలు మమ్మల్ని ఏ విధంగా నాశనం చేస్తాయో చాలా స్పష్టంగా నెడిదినాన్న మాతో మాట్లాడారు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి విధమైన చిన్న బలహీనత ప్రభువా నెడిదినాన్న మా జీవితంలో మేము తీసివేసుకుంటూ ఉన్నాం. అయ్యా మా యొక్క పొరపాట్లు, మా తప్పులు అలవాటుగా మారకూడదని ప్రభువా, తప్పులు చేయడం, పొరపాట్లు చేయడం అలవాటైతే ఈ అలవాటే బలహీనతగా మారి ఆ బలహీనత మా జీవితంలో నాశనం నుంచి తీసుకొస్తుందని నెడిదినాన్న చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు. అయ్యా చిన్న కొమ్ము ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్న వారిని అయ్యా క్రిందకు లాగి కాళ్ళతో ప్రభువా అనగదొరికినట్లుగా మేము చూసాం. ఆ విధంగా ప్రభువా మేము అనగదొరకబడకూడదు, ఆ విధంగా ప్రభువా మేము నాశనము కాకూడదు అని అంటే మేమేం చేయాలో, ఎవరు తమ జీవితాలని ఏ విధంగా ఆ చిన్న కొమ్ముల చేత అనగదొరికించుకున్నారు కొందరిన ప్రభావ మా ముందుంచారు. యా సంసోను జీవితంలో లోపాలని మాకు తెలియజేశారు, దావీదు జీవితంలో చిన్న లోపాలని మాకు తెలియజేశారు, కయ్యేని జీవితంలో లోపాలని ప్రభా మాకు తెలియజేస్తారు. నెడిదినాన్న ప్రభా అవే లోపాలు మాలో కూడా ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి. సంసోను లోపం నీకు భయపడకపోవడమే, ఆదాము హవ్వ లోపము నీకు భయపడకపోవటం, దావీదు యొక్క లోపం ప్రార్థించకపోవటం, వాక్యము చదవకపోవటం, నీ సన్నిధిలో ఉండకపోవటం, ఉండాల్సిన స్థలంలో ఉండకపోవడం, చేయాల్సిన పని చేయకపోవడం ఆ రోజు దావీదుకి లోపంగా మారింది. కయ్యని జీవితంలో అసూయ అనేటువంటి అనుభవం, కోపపడేటువంటి అనుభవం, వెంటనే ముఖాన్ని చిన్నబుచ్చుకునేటువంటి అనుభవం తన జీవితాన్ని నాశనం చేశాయి. ఈ అనుభవాల ప్రభావం మాలో లేకుండా నువ్వు మాకు సహాయం చేయండి, నీ కృపతో నడిపించండి అయ్యా. నెడిదినాన్ని ఎందరైతే నీ వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరి జీవితం నీ యొక్క రక్షణ కార్యాన్ని మీరు జరిగించండి. నెడిదినాన్న కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అయ్యా రకరకాల ప్రతికూల పరిస్థితులతో అయ్యా తండ్రి ఎందరైతే జీవిస్తూ కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి విధమైన ప్రతికూలతను విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బలహీనతతో ఎందరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి అయ్యా. ఎందరైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న సమస్త ప్రయత్నాల్ని ప్రభువా మీరే సఫలపరిచి నీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తాను. ఈ బెదస్త ప్రార్థన పరిచర్యను అయ్యా సంఘాలను, సంఘంలో బిడ్డలను ప్రభువా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. సమస్త విషయాల ప్రభువా నీవే కార్యమును జరిగించి సహాయము చేయమని ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన దినములో అయ్యా ప్రభువా ఎందరైతే అయ్యా నీ వాక్యము విని అయ్యా ఈ చివరి ప్రార్థనలో ప్రభువా ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి మీద నీ సన్నిధి ఉంచి అయ్యా నీవే వారికి సహాయం చేస్తే రాబోతున్న దినాల్లో అయ్యా ఒక అద్భుతకరమైనటువంటి స్థితిలో వారిని, వారి కుటుంబాలను నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ
ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఉండి ఈ మాటలు విన్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. చేయబడిన ప్రార్థనకు చేర్చుకుని ప్రార్థనకు ఉన్నతమైన జవాబు దయచేస్తారు నమ్ముచు విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మిగిలి వినయం అడిగి విడుచున్నాను అప్పుడు ఈ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.